సో ఈరోజు వీడియో ఏంటంటే, వీడియో కాదు ఇది నిజమే. అడుగు ఏం చేసిండు? కొట్టిండ్రా ఇంట్లో? కొట్టిరు. ఒకటేసారి మమ్మల్ని అందరిని రబ్బైతాం అనుకుంటున్నావా ఏంది? ఏడ్చుకుంటే ఏడ్చుకుంటే చూస్తుంది చూడు. నమ్మకం లేదా? నీ మీద నమ్మకం ఉంది కాబట్టి వేరే ఆప్షన్ లేదా? కనుక తీసుకొచ్చాయి. నాకు తెలియదు అసలు. ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకురా, ఎవరైనా తీసుకురా, కానీ ఇలాంటివి అయితే వద్దు. వెళ్ళిపో వంశీ, వద్దు. ఆమెను తీసుకొని వెళ్ళిపో. నేనేం హెల్ప్ చేయాలి వంశీ? ఇంకేదైనా అడుగు, ఇలాంటి హెల్ప్స్ నేను చెయ్యను వంశీ. ఇది నీ పర్సనల్ వీడియో వేరు. అక్క బయటికి పోతే నాకు చంపేస్తారు. అక్క బయటికి పోతే ఈ టైంలో queima, queima no queima, queima no queima, queima no queima no and don't forget to subscribe my channel. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనమ్ టాకీస్. సో ఈరోజు వీడియో ఏంటంటే, వీడియో కాదు ఇది నిజమే. వంశీ అన్న నువ్వు ఇట్లా చేస్తావని అనుకోదే తెలుసా? అట్లా తీసుకొని వచ్చేస్తావా ఒక ఆమెని? సో ఏం చేసిండంటే, రేపు పెళ్ళి అంటే ఈరోజు ఒక అక్కని తీసుకొని వచ్చేసిండు. వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ అంటే ఆమె ఇదిగోండి ఇక్కడ ఉంది. దేవక ఇంట్లో దాచి పెడుతుందని ఈమెను తీసుకొని వచ్చిండు. వీళ్ళు వెనకాల పడుతురు అంట ఈ అక్క వాళ్ళ పేరెంట్స్. ఆయన ఇంటికి తీసుకొని వచ్చిండు. దేవక ఉంది కదా, దేవక చూసుకుంటుందని అంటుండు. దేవకని పిలుస్తున్నా అన్నా నేను ఇప్పుడు. దేవి, ఓ దేవి ఇద్దా. ఇగో వంశీ అన్న చూడు ఏం చేసిండు. వీడియో పెట్టిన ఒక అక్కని తీసుకొని వచ్చేసిండు. అడుగు ఏం చేసిండు? వీడియోస్ కాదు, వీడియోస్ కి కాదు. ఆగు డోరేస్ ఆగు. ఎందుకు సో నువ్వేమైంది? అడుగు ఏం చేసిండు? ఏమైంది వంశీ? ఎవరు ఆమె? గర్ల్ ఫ్రెండా? అయితే ఇక్కడ తీసుకొచ్చినా? తీసుకొని వచ్చేసిన మార్నింగ్ ఇంట్లోకి వెళ్ళి. ఇంట్లో నుంచి తీసుకొచ్చినావా? మరి ఇక్కడ కింద తీసుకొచ్చినావు? ఒక 2 days ఉంటుంది అక్క. ఎందుకు ఏడుస్తుంది ఆమె? ఇంట్లో గొడవ అయింది. ఏం గొడవ? నేను పెళ్లి చేసుకుంటే చేసుకోవాలి. ఇక్కడ తీసుకొచ్చి నువ్వు హెల్ప్ చేస్తావంట. నేనెందుకు హెల్ప్ చేస్తా? ఇంట్లో సపోర్ట్ చేసేలా అక్క. అయ్యా ఎందుకు ఏడుస్తుంది? కూర్చోమని చెప్పు. అయ్యా అంతగానే ఎందుకు ఏడుస్తుంది? ఏమైంది? ఇంట్లో గొడవ తీసుకొని వచ్చేసిన మార్నింగ్. కొట్టిండ్రా ఇంట్లో? కొట్టిరు. ఎప్పటి నుంచి పరిచయం వంశీ? 6 months అవుతుంది. చెప్పలేదు ఎందుకు మరి? అయితే ఇప్పుడు ఇక్కడ ఎందుకు తీసుకొచ్చిన? అసలు ఏంటిది? 2 days పెట్టుకోక. ఇంట్లో పెట్టుకోని నేను అమ్మ నువ్వు కావాలంటే ఎక్కడైనా తీసుకోవు, కానీ ఇంట్లో పెట్టలేదు. అసలు ఇదేంటి ఇంత షాకింగ్? ఆమె చూడ ఎట్లా ఏడుస్తుంది. నేనేం చేయలేదు అక్క, నువ్వు అక్క అంత వచ్చిందంట. అక్క అయితే నేనేం చేయాలా? ఇంట్లో పెట్టుకో. ఆమెకి అన్నల తమ్ముళ్ళు ఉన్నారా? డాడీ ఉన్నాడా? మమ్మల్ని ఒకటేసారి మమ్మల్ని అందరిని రబ్బైతాం అనుకుంటున్నావా ఏంది? రాని అనక్క దూరం కదా మన ఇల్లు, ఎవరికి తెలియదులే అని అంటుండు. ఎట్లయినా తెలుసు. ఇప్పుడు మీరు ఎట్లా వచ్చారు? తీసుకొచ్చిన మార్నింగ్ తీసుకొని ఇంటికంటే తీసుకొని వచ్చేసాను. ఇంటికంటే ఇది ఎవరు రారు కదా అని తీసుకొని వచ్చిందంటే. ఎవరు రారండి? ఎవరు రారు? వీడియో తీసుకుంటే నేను నాకు అవసరం లేదు. ఇవన్నీ ఇలాంటివన్నీ మనకు అవసరం లేదు. సోను నాకేం తెలుసు? వద్దు అక్క. ఇంట్లో మమ్మీ వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు అక్క. అమ్మ వీళ్ళ మమ్మీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయట్లేదు అంటే నేను సపోర్ట్ చేయాలా? ఏమన్నా నాకు అవసరం లేదు. నేనైతే సపోర్ట్ చేయాలి. ఏమైనా గొడవలు అయితే మా మీదకి వస్తుంది. అమ్మ మా ఆయన అసలు ఊకోడు, అవసరం లేదు.
ఏదో వంశీ మంచోడు అని చెప్పుకుంటూ వస్తుంటే ఏంది వంశీ ఇది మంచోడు అన్నా ఇట్లా చేస్తారు ఏమన్నా 2 days అక్క అంతే. నేను ఇట్లా మాట్లాడతా మమ్మీ వాళ్ళతో. వద్దు వంశీ ఇక్కడ అట్లాంటివి వద్దు అసలు ఇప్పుడు ఇక్కడ వస్తేనే భయం అవుతుంది. డోరేష్ మంచి పని చేసినావు. ఎవరైనా చూస్తే ఏం లేదు ఇక మన మీద అయితే పోలీస్ కంప్లైంట్. ఎంత ఏజ్ ఆమెది? ఏజ్ ఉందక్క ఎంత? 20. అయితే మీరు పోయి పెళ్లి చేసుకోండి కానీ ఏమైనా చేసుకోండి, మాకైతే సంబంధం లేదు. ఇట్లా ఎందుకు తీసుకొచ్చినావు? ఏడ్చుకుంటే వస్తుంది చూడు. నేనేం చేయలేదు ఒక ఇష్టంతో వచ్చినాక ఆమె ఇష్టం లేకుండా నేను రాలేదు. సపోర్ట్ చేస్తావు కదా చెయ్యు. ఏం సపోర్ట్ చేస్తారు? ఇట్లాంటి వాటికి సపోర్ట్ చేస్తారు ఎవరన్నా? చెయ్యవా? చేయవా అంటే అవసరం లేదు. పాపం కదా ఇప్పుడు ఏం పేరు? ప్రత్యూష. బాగుంది పేరు కూడా. తెల్లగా ఉంది అక్క. తెల్ల ఉంటే ఇక పట్టుకోవడేనా? ఆయన అడుగుతున్నాను నేను పడ్డా లేదు వంశీ వద్దు, ఇదంతా అవసరం లేదు. తీసుకొని వెళ్ళు, అవసరం లేదు. వేరే ఆప్షన్ లేదా కనుక తీసుకొచ్చాయి. వేరే ఆప్షన్ పాపం ఉంచుకో. 2 రోజులే కదా. పోలీసు రోజులే. నువ్వు సమాధానం పోలీసు చెప్పు. వాళ్ళు ఎవరు రారాకిరికి ఎందుకు కంప్లైంట్ చేయలేదు మన ఇంకో. ఐలాండ్ పోలీసులు రాకపోవడానికి? నేను చూస్తాను కానీ మాట్లాడతాను. మరి ఇక్కడికి రాకుండా ఉంటారా? అదే ఇక ఎవరిస్తారు అడ్రస్ ఆమె వచ్చి అనుకో రోడ్ పైన ఎవరు వదిలేసారు అందుకే తీసుకొని వచ్చినా ఏడుస్తుంటే అని చెప్పు. మేము చిన్నపిల్లనా? 2 days అక్క 2 days అంతే. లేదు వంశీ అవసరం లేదు. సోను పంపించేస్తాను, నాకు తెలియదు అసలు. ఎందుకు తీసుకొచ్చావు? తమ్ముడు అంటావు కదా మాట్లాడుకో. అవసరం లేదు. వద్దు వంశీ నేను పెట్టుకోలేను. సారీ ఏమనుకోకు, నేనైతే పెట్టుకోలేను. ఇలాంటి వాటి మీద నమ్మకం పెట్టుకోవద్దు. నువ్వు ఇలాంటివి ఎవరిని అసలు పెట్టుకోవద్దు నమ్మకం. నాకు అవసరం లేదు. 2 days అడుగుతున్నా సపోర్ట్. వద్దు వంశీ. 2 days అయినా ఏదైనా అయింది అనుకో మాకు ప్రాబ్లం అవుతుంది కదా. ప్రాబ్లం కానీ అక్క నేను ఏమైతుంది? పోలీసులు వస్తారు. వస్తే తెలియని అమ్మాయిని ఎట్లా ఉంచుకున్నావు అని అడుగుతారు. ఆమెనే వచ్చి మా ఇంట్లో ఉంటా అని వేసి అందుకే ఉంచుకున్నా. రోడ్డు మీద ఎవరైనా వచ్చి అట్లనే ఉంటా అంటే ఉంచుకుంటారా అని అడుగుతారు. ఆడపిల్ల కాబట్టి ఉంచుకున్నామని చెప్పి. నువ్వు మాట్లాడతావా ఎవరైనా వస్తే? నేనెందుకు మాట్లాడతా? మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? మాట్లాడతా. నేను ఆలోచించిన వాటే చెప్తున్నా వంశీ. ఎక్స్క్యూజ్ మీ. 2 days అక్క. వద్దు వంశీ. నేను 2 days లో మమ్మీ వాళ్ళతో మాట్లాడతాను. కావాలంటే ఆమెను తీసుకొని ఎక్కడన్నా ఉంచు. కావాలంటే ఆమెకి ఫుడ్ కానీ ఏదైనా అసలు ఏది కూడా హెల్ప్ చేయము. అమ్మ ఇట్లాంటి వాటి దేనికి కూడా హెల్ప్ చేయము. నువ్వు ఇంకా ఎవరన్నా నువ్వు సిస్టర్ని తీసుకురా, ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకురా, ఎవరైనా తీసుకురా కానీ ఇలాంటివి అయితే వద్దు. కావాలంటే నువ్వు పెళ్లి చేసుకున్నాక తీసుకురా, అప్పుడు చూద్దాం. 2 days ఆపితే పెళ్లి చేసుకుంటారంట. 2 days అంతే. 2 days ఇక్కడ ఉండి ఏం చేస్తావు? నాకు అంటే వాళ్ళ ఇంట్లో తీసుకోపోతే ఇప్పుడు మా ఇల్లు తెలుసు వాళ్ళకి. అది ఇంట్లో ఉంచితే ఆమెను తీసుకోపోతారని తెలియని ఇంటికి తీసుకొని వచ్చిండు. ఇప్పుడు తెలిసి మనకేమైందని ఏమన్నా అయిందని అప్పుడు ఏంటి? నాకే లేదు లేదు వద్దు 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 లేదు. ఎవరికైనా తెలిస్తే మస్తు పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఏంది అట్లా చూస్తున్నావు? తీసుకొచ్చి వాటర్ ఏమైనా కావాలంటే ఇచ్చి పంపి. వాటర్ తాగేసి పో. మాకు ఇదంతా సంబంధం లేదు, ఇవన్నీ అంటే మాకు నడవదు. ప్లీజ్ దయచేసి వెళ్ళిపో ఇంట్లో నుంచి. అక్క మళ్ళీ తీసుకోవడానికి ఇట్లా అంటున్నాను ఫీల్ కాకు వంశీ. నేను ఇట్లా ఇంత కఠినంగా ఎవరికైనా చెప్తాను నేను అనుకోలే, కానీ ఇలాంటి విషయాల్లో నాకొద్దు. ప్లీజ్ వెళ్ళిపో, తీసుకొని వెళ్ళిపో. అక్క నాకు వేరే ఆప్షన్ లేదా బయట? వేరే ఆప్షన్ లేకపోతే ఇప్పుడు నేనే ఆప్షన్? ఇంకా వేరే చుట్టాలు ఎవరు లేరు? అన్నలు తమ్ముడు ఇంకా ఎవరు లేరా? నమ్మకం లేదక్క, నీ మీద నమ్మకం ఉంది కాబట్టి. ఆయన లేదు, మీ రిలేటివ్స్ కానీ వేరే మర్చిపోయిన పవన్ వాళ్ళు ఎవరో ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర అంటే ఎవరి నేమ్స్ నాకెందుకు కానీ నువ్వు ఎక్కడైనా రిలేటివ్స్ దగ్గర పెట్టేసుకో. ఉండలేదా కాదు వాళ్ళ దగ్గర ఎట్లుంటది? వాళ్ళ దగ్గర ఎట్లుంటే మరి ఇక్కడ ఎట్లుంటది వంశీ? వద్దు వంశీ ప్లీజ్ వద్దు, తీసుకొని వెళ్ళిపో. వద్దు వద్దు సో నువ్వు ఇక్కడ ఉండొద్దు.
వెళ్ళమని చెప్పు. నేనెందుకు చెప్తా? చెప్పు నువ్వు వంశీ అన్నకు అన్న అంటావు. తమ్ముడు అంటున్నాను. వద్దు వంశీ. ప్లీజ్ అక్క, నేను నమ్మకంగా తీసుకొచ్చిన. అడుగు ఒకసారి. ఓయ్ అడుగు. అట్లా బెదిరిస్తున్నావు. ఆమె ఏడుస్తుంది కదా దేవి. అవసరం లేదు. నేనైతే వెళ్ళిపోతున్నా. నాకైతే అవసరం లేదు. నేనైతే లోపలికి వెళ్ళిపోతా. అవసరం లేదు. వద్దు వంశీ తీసుకెళ్ళు. వద్దు వద్దు. నాకు టెన్షన్ అవుతుంది. తీసుకెళ్ళి. భయం వేస్తుంది నాకు. వద్దు. అక్క అర్థం చేసుకోక మళ్ళీ లాస్ట్ అడుగుతున్నా. వెళ్ళమ్మ వద్దు. ఫుడ్ ఏమైనా తింటే తినేసి వెళ్ళు కానీ వద్దు. తీసుకెళ్ళిపో. అన్నం తింటావా? అక్క ఆలోచించి అక్క నువ్వు. అక్క లాస్ట్ అడుగుతున్నా. నాకు పెట్టుకుంటే పెట్టుకోదు. లేదు వంశీ ఎప్పుడు అడిగినా అంతే. నేను అట్లా పెట్టుకోదు. కావాలంటే నువ్వు మ్యారేజ్ చేసుకొని వచ్చిన తర్వాత నేను అక్క మ్యారేజ్ అయితే ఇంట్లోనే పెట్టుకుంటా అక్క. నువ్వు అది కూడా పాయింటే. నాకు మ్యారేజ్ దాకా వెళ్ళి అడుగుతున్నా నేను అంతే. నేను ఎక్కువ రోజులు అడుగుతున్నా. 2 days కాదు. నాకు మనసు ఒప్పట్లేదు. నాకు అట్లా దేనికక్క? భయం వేస్తుంది వంశీ. నాకు వద్దు. నాకు భయం వేస్తుంది. వద్దు. ఈడదాకా ఇవ్వని రానియను అక్క. నేను ఫస్ట్ వద్దు వంశీ. అక్క ప్లీజ్ అక్క. వద్దు నువ్వు చెప్పాక వద్దు సోను. వద్దు. నేనైతే వెళ్ళిపోమంటున్నావు అక్క. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపో వంశీ. వద్దు. ఆమె తీసుకొని వెళ్ళిపో. అక్క చెప్పాక ఏదో ఒకటి నువ్వు. వద్దు వంశీ. ఎప్పుడు అడిగినా ఇంతే. నేను సపోర్ట్ చెయ్యా. వద్దు నాకు. నేను ఏం వెళ్ళిపాడు? నాకు ఇప్పుడు ఏం వెళ్ళిపాడగలే. ఏం హెల్ప్ అంటే హెల్ప్ అడగాల వంశీ ఏదన్నా అంటే హెల్ప్. Girl matter కాబట్టి నాకు విషయాలు నేనేం హెల్ప్ చేయాలి వంశీ? ఇంకేదన్నా అడుగు. ఇలాంటి హెల్ప్స్ నేను చెయ్యను వంశీ. అందరు లవ్ చేస్తారు అక్క. అందరికి ఏదో ఒకటి చెయ్యాలి. నేను లవ్ చేసి తప్పని నేను అనట్లేదు వంశీ. ఆమెను ఎందుకు చేస్తున్నావు? లవ్ ఎందుకు చేస్తున్నావు? అట్లాంటివి నేను అనట్లేదు. ఇప్పుడు వెళ్ళిపోమంటున్నావు అక్క. ఇట్లా తీసుకురావడం తప్పు. ఇంటికి తీసుకురావద్దు ఇట్లా అమ్మాయిని. అక్క లాస్ట్ అవును. అడుగు. వెళ్ళిపో వంశీ. వద్దు. హెల్ప్ చెయ్యాలి. వీడియోస్ రావద్దంటున్నావు. ఆమెను తీసుకొని వెళ్ళిపో. వీడియోస్ రావద్దంటున్నావు నువ్వు. వీడియోస్ దీనికి ఏం సంబంధం వంశీ? నీ పర్సనల్ అది. వీడియోస్ వేరు, పర్సనల్ వేరు. నీ పర్సనల్ నువ్వు ఏమన్నా చేసుకో. నీ వీడియోస్ కి పర్సనల్ కి సంబంధం లేదు. అది కూడా నీ ఇష్టం. వీడియోస్ కి రావద్దా అది నీ ఇష్టం వంశీ. నాకు తెలియదు. అక్క నువ్వు ఇట్లా మాట్లాడక నువ్వు. మరి ఇంకెట్లా మాట్లాడాలి వంశీ? ఇప్పుడు వెళ్ళిపోమంటున్నావు అక్క. ఇంట్లోకి అవును వెళ్ళిపో వంశీ. వెళ్ళు. అక్క నేను వీడియోస్ రా అని చెప్తున్నా అక్క. ఎందుకు రావు వంశీ? బయట మంచిగా అంటే చేయాలి కదా, ఈ- ఇంట్లోకి ఈ- తీసుకొచ్చి ఈ రా. విషయానికి నువ్వు వీడియోస్ కి రావా? పర్సనల్ కి దీనికి వీడియోస్ కి రావా? ఎవరైనా పర్సనల్ కి దీనికి ఏం సంబంధం? ఇది నీ పర్సనల్. వీడియో వేరు. అక్క బయటికి పోతే నేను నాకు పంపిస్తారు అక్క. బయటికి పోతే ఈ టైంలో పాపం టూ డేస్ కదా అడుగుతున్నా దేవి. నేను. ఇంకా బయట సిచ్యువేషన్ బాగాలేనే కదా అక్క తీసుకొచ్చిన ఇంటి దాకా. ఎందుకు ఎవరు చంపేస్తారు? అది చెప్పినా కదా అక్క. వాళ్ళ అన్న వాళ్ళు వెతుకుతున్నారు అనేసి. ఓ 2 days అంతే నేను అడుగుతుంది. ఇది ఎవరికి తెలియదు కదా దేవి. ఇల్లు వచ్చేటప్పుడు కూడా ఎవరు చూడలేదంట. ఎందుకు ఇట్లా చేస్తావు నువ్వు? అక్క నీకు ఇష్టం ఉంటే నేను పక్కన పెద్ద వెళ్ళిపోతా నేను. నీకు హెల్ప్ చేశాను కదా అన్నిట్లా. 2 days అడుగుతున్నా. నీకు అర్థమవుతలేదు అక్క. ఏమో సోను నీ ఇష్టం. మళ్ళీ ఏదైనా గొడవలు అయితే అదే ఏదైనా అయితే మాత్రం నాకు సంబంధం లేదు వంశీ. నేను రాని అక్క. నాకు గొడవలు కానీ అంటుండే కదా ఉంచుకో ఏం కాదు. తీసుకురా అన్న. రా అక్క లోపలి రా. ఏం కాదు. ఉంచుకో ఏం కాదు. తీసేసి రా అన్న వీడియో.